హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ రాజు. వెల్కమ్ టు డిజైనర్ టెక్ గురు. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజైన్ టెక్ గురులా నేర్చుకునే విషయం ఏంటి అంటే ఎన్నో ఎపిసోడ్ అంటే చూడండి, ఫోటోషాప్ డిజైనింగ్ ఎపిసోడ్ 10. కార్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్ చేసి సడన్గా అది వచ్చేసింది. అట్లా మనకు ఈ ఫోటోషాప్ డిజైన్లో మనం 10 ఎపిసోడ్ చేసుకుంటున్నాం. 10 ఎపిసోడ్ చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఏ ఎపిసోడ్ అయినా సరే మీరు మన వీడియోస్కు మన ఛానల్కి వచ్చి ఏ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కూడా అక్కడి నుంచి కాదు, ఫస్ట్ నుంచి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి. ఏదైనా సరే మధ్యలో మీరు ఏ ఎపిసోడ్ చూసినా కూడా మీకు కంటెంట్ అనేది మిస్ అయిపోతుంది. టూల్స్ గురించి వెళ్ళాలి, అన్నిటి గురించి మీకు ఏదైనా వర్క్ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచే తప్పకుండా చూడాల్సిందే. అన్ని వీడియోస్ ఉంటాయి మన దగ్గర. రండి మన యూట్యూబ్ ఛానల్కి. ఇది మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్గా. ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు చూడండి, ఇక్కడ వీడియోస్ ప్రతి ఎపిసోడ్ ఉంటుంది. మనకు కార్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్ ఉంటాయి, కార్క్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి, పేజ్ మేకర్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఫోటోషాప్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మీరు ఏ ఎపిసోడ్ చూసినా కూడా ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ నుంచి చూస్తే మాత్రం మీకు ఏమవుతుందంటే క్లియర్గా ఏ వర్క్ అయినా సరే క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ కాకుండా కూడా మన దగ్గర జనరల్ వీడియోస్, డిజైనింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఎపిసోడ్స్ కాకుండా మీకు అంటే వర్క్ వచ్చిన వాళ్ళు మామూలుగా జనరల్ వీడియోస్, డిజైన్స్, అక్కడక్కడ డిజైన్స్ చూస్తే సరిపోతుంది. ఈ డిజైన్స్ ఇవి ఆల్రెడీ ఇవి ఎపిసోడ్స్ కాదు, డిజైన్స్. ఏ డిజైన్ సరే ఎట్లా చేసుకోవాలనేది మనం ఇండివిజువల్గా ఏందా డిజైన్ చేసి పెట్టేసినాం. ఈ డిజైన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చేసి డిజైనింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఇది కాకుండా ఫస్ట్ నుంచి నేర్చుకొని మంచిగా వర్క్ అంతా పర్ఫెక్ట్గా రావాలి మాకు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏ ఎపిసోడ్ మిస్ అయినా కూడా మీకు వర్క్ అనేది కరెక్ట్ ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోస్ అన్ని కూడా మీరు ఫ్రీగా చూసేసుకోవచ్చు. ఈ వీడియోస్ అన్ని, ఈ డిజైనింగ్ అన్ని. కానీ ఎపిసోడ్ చూడాలంటే మాత్రం జాయిన్ కావాలి. మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయిన ఆప్షన్ ఉంటుంది. మీకు మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ మీరు చూడాలనుకున్నా కూడా మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మీ ఎపిసోడ్స్ అన్ని చూసుకోవచ్చు. ఓకేనా? ఇక మాకు ఎపిసోడ్స్ అవసరం లేదు, మనకు జనరల్గా వర్క్ నేర్చుకోవడానికి మాకు వచ్చు. ఇది ఎపిసోడ్ వైజ్గా అవసరం లేదు, మాకు వర్క్ వచ్చు. కానీ వీడియోస్ డిజైన్ చూస్తాం అనుకున్న వాళ్ళకు చాలా వీడియోస్ ఉంటాయి, అన్నీ చూసుకోవచ్చు. ఈ వీడియోస్ అన్నీ మీకు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. వీటికి ఎలాంటి జాయినింగ్ అవసరం లేదు. ఎపిసోడ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వాలి. ఓకేనా? సరే, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సరే. ఈరోజు మన ఈ ఎపిసోడ్లో మనం ఏం చెప్తున్నా నేను మీకు ఈ ఎపిసోడ్లో అంటే ఫోటోషాప్లో 10 ఎపిసోడ్లో ఒక వెడ్డింగ్ ఎలా డిజైన్ చేస్తాం చూడండి. ఫోటోషాప్ చేస్తున్నా ఒక వెడ్డింగ్ బ్యానర్, ఒక వెడ్డింగ్ కార్డు, ఒక మన ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక వెడ్డింగ్ కార్డు గిఫ్ట్ ఇవ్వడానికి, ఒక వెడ్డింగ్ డిజైన్ గిఫ్ట్ చేసి ఇవ్వడానికి ఒక మంచి ఎపిసోడ్ ఉంటుంది ఈరోజు. మంచిగా చూడండి, చూసి నేర్చుకోండి, మీకు ఈజీగా మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ ఎన్ కొట్టగానే మనకు ఒక న్యూ విండో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పిక్సెల్ కాడ ఇంచెస్ పెట్టుకోండి. ఇంచెస్ పెట్టుకొని ఇది దాని సైజు, మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటే దాని సైజు ఇక్కడ విడ్త్లా 18 పెట్టుకోండి, హైట్లో 12, రిజల్యూషన్ ఇక్కడ 300 పెట్టుకోండి. 3 RGBలో ఉంచండి, ఇది వైట్ ఉంచండి. ఇలా పెట్టుకొని జస్ట్ ఓకేనా? మనకి ఇక్కడ మనం డిజైన్ చేసేది ఒకటి వచ్చేసింది. దీంట్లో మనం డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనకైతే మనకు పెళ్లి పత్రిక ఇస్తారు కదా, ఫస్ట్ పెళ్లికి రమ్మని ఆ పెళ్లి పత్రికను పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ పెళ్లి పత్రికల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ పెళ్లి పత్రికను పక్కన పెట్టేసుకొని వాళ్ళ ఫోటో తెచ్చుకోవాలి. వాళ్ళ ఫోటో ఇస్తారు కదా, వాళ్ళ ఫోటో కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఒక ఫోటో ఉంది, నేను జస్ట్ మీకు చేసి చూపించడానికి ఫోటో యూజ్ చేస్తాను. చూడండి, ఇలా ఒక ఫోటో, వాళ్ళ ఫోటో ఇలాగే తెచ్చుకోవాలి. ఒక ఫోటో తెచ్చుకొని వాళ్ళ ఫొటోస్ నీట్గా ఉంటే వాళ్ళు స్టూడియోలో దిగి పంపిస్తారు కాబట్టి వాళ్ళ ఫోటో ఒకటి తెచ్చుకోవాలి ఫ్రెండ్. తెచ్చుకొని దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి. మంచిగా నీట్గా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకునేటప్పుడు దీన్ని ఇలా జూమ్ చేసుకొని పెన్ టూల్ ఉంది కదా, ఈ పెన్ టూల్ తోటి మంచిగా జూమ్ చేసుకుంటే మన కటింగ్ అనేది ఈజీగా అవుతుంది నీట్గా. చూడండి, పెన్ టూల్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నిన్నటి వీడియోలో మీకు చెప్పిన ఇట్లా ఎలా కట్ చేయాలని, ఇట్లా అక్కడిక్కడ ఒత్తుకుంటూ పోవద్దు. ఇట్లా పెన్సిల్ తోటి గీసినట్టుగా ఇలా ఈజీగా కట్ చేసుకుంటూ పోవాలి. జూమ్ చేసుకొని కట్ చేయండి. ఎంత జూమ్ చేసుకుంటే మనకు కటింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇది నేను నెట్లోకి వెళ్ళి తీసుకున్న ఫోటో కాబట్టి బ్లర్ ఉంది. సో ఇది బ్లర్ లేకుండా కూడా స్మూత్గా చేద్దాం. సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోని కొంచెం ఫోటో లోపలికి కట్ చేయండి, బార్డర్కి. ఇలా
మీకు కొత్త వాటి కటింగ్ కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయినా పర్లేదు, నిమ్మలంగా ఒకటే మీరు చేసేది గిఫ్ట్ ఇవ్వడానికి చేస్తున్నారు కాబట్టి నిమ్మలంగా నేను ఇలా చేసి చాలామందికి నేను గిఫ్ట్స్ ఇచ్చాను, చాలా థ్రిల్ అయ్యారు వాళ్ళు గిఫ్ట్స్ చూసి. ఇలా చాలామంది తక్కువ మంది చేస్తారు ఈ ఐడియా. చూడండి, ఇది వాళ్ళ మన పెళ్ళికి అయితే ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ పెళ్లి ఫోటో ఇలా తెచ్చుకొని, వాళ్ళ స్టూడియోలో దిగిన ఫోటో ఉంటుంది కదా, వెడ్ షూటింగ్ ఇప్పుడు చేస్తున్నారు, ఎట్లా వాళ్ళు వెడ్డింగ్ షూటింగ్ చేసుకుంటారో ఇలాంటి ఫోటో ఒకటి అడిగి వాళ్ళ పెళ్లి పత్రిక తీసుకున్నామంటే మనకు ఈజీగా మీరే డిజైన్ చేసుకున్నారంటే ఈజీగా ఎంతలా తక్కువలా ఇది ప్రింట్ ఇచ్చుకోనికి ఎంత 200 లామినేషన్ 500లా మీకు మంచి గిఫ్ట్ తయారైపోతుంది. ఇలా వేస్తే ఒక 500లా సూపర్ గిఫ్ట్ తయారవుతుంది. వాళ్ళు లైఫ్ లాంగ్ మంచిగా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, గిఫ్ట్ అసలు మర్చిపోకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడికి కట్ చేసిన, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసినాక కంట్రోల్ ఎంటర్ కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇలా చుక్కలు మొత్తం సెలెక్ట్ అయింది కదా, ఇలా సెలెక్ట్ అయిన దాన్ని Ctrl+Alt+D కొట్టండి, ఈ ఫెదర్ వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి 5 పెట్టుకోండి. ఇలా ఇది ఏంటంటే పట్టు బార్డరింగ్ అనేది స్మూత్గా వస్తుంది ఇలా పెట్టుకుంటే కట్ చేసినప్పుడు. ఓకే కొట్టేసినాం. దీన్ని జస్ట్ ఏం లేదు, ఇట్లాగే ఉంచుకొని మూవింగ్ టూల్ సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ కొట్టేసి మళ్ళీ Ctrl+V పేస్ట్ కొట్టేస్తే ఈ సెలెక్ట్ అయిపోయింది. మనం కట్ చేసింది కాపీ అయింది, ఆల్రెడీ ఇన్నే ఉంటుంది. జస్ట్ ఇట్లా మౌస్ ఇట్లా పక్కకు జరిపితే వచ్చేస్తాయి. ఓకేనా, ఇలా జరిపిలో పెట్టేసేయండి. ఇది కట్ చేసింది సెలెక్ట్ చేసి ఇది పోతుంది. ఇక్కడ డిలీట్ ఉంది కదా, డిలీట్ కొట్టేసేయండి, అది పోయింది. ఓకేనా, మనకి ఇప్పుడు ఇది కావాలి, అది పోయింది కాబట్టి ఇది అవసరం. చూడండి, కొంచెం జూమ్ చేసుకొని చూద్దాం. ఫోటో అనేది బ్లర్ ఉంది కదా, బ్లర్ లేకుండా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్లోకి వెళ్ళి స్మార్ట్ బ్లర్ క్లిక్ చేసి ఇక్కడ స్మార్ట్ బ్లర్లోకి వచ్చేసి ఇక్కడ 3 ఉంది కదా, చూడండి 3 ఉంటే ఇట్లాగే ఓకే కొట్టాయని కొట్టేస్తే కొంచెం ఫేస్ అనేది క్లియర్గా అయితే చూడండి. వాళ్ళ ఫేస్ కొంచెం అయింది, అది ఏర్పడతలేదు. ఇంకింత చేద్దాం, దీన్ని కొంచెం మెచ్చుకొని స్మార్ట్ బ్లర్ ఇక్కడ ఒక 6 పెట్టేసిన. చూడండి, ఓకే అది అవుతుంది కానీ మనకు అంత తెలియలేదు, బాగా జూమ్ చేసిన కదా. ఓకే, ఇంకింత స్మార్ట్ చేస్తా, స్మార్ట్ బ్లర్ 10 పెట్టేసిన. ఇక్కడ కూడా కొంచెం పెంచేసిన. ఓకే అయింది, అది స్మార్ట్ అంటే కొంచెం స్మార్ట్ బ్లర్ అవుతుంది, అదంతా లేకుండా చూడండి కొంచెం స్మార్ట్ బ్లర్ అవుతుంది. అప్పటికప్పుడు మనం వెళ్ళకుండా కూడా ఫోటో అనేది బ్లర్ లేకుండా స్మార్ట్ చేసేసినాం దాన్ని. సరే, ఇప్పుడు ఈ ఫోటో ఇలా పెట్టేసుకోండి. ఇది ఎవరైతే మనం పెళ్ళికి పోతామో వాళ్ళు ఫోటోషూట్ దిగిన ఫోటో కూడా తెచ్చుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత లెటర్స్ సేమ్ మన పెళ్లి పత్రికలు ఎట్లుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇందులో టైప్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని టైప్ చేసి పెట్టుకున్నా, జస్ట్ అవి తెచ్చి మీకు ఇక్కడ చూపిస్తాను అంతే. నేను అదే ముందుగా ఇలా పెట్టుకుంటే లేట్ అవుతుందని ముందుగానే నేను ఇది టైప్ చేసి పెట్టినా అంతే. జస్ట్ ఇలా వాళ్ళ డీటెయిల్స్, పెళ్లి ఆహ్వాన పత్రిక, ఆహ్వానించేవారు, పెళ్లి సమయము, పెళ్లి వేదిక అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఇలా టైప్ చేసి ఇలా పెట్టేసేయాలి. ఆహ్వాన పత్రిక. దీనికి ఏమైనా మీరు ఫాంట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇచ్చవచ్చు, స్టైల్ ఏదన్నా సరే మార్చుకోవాలనుకుంటే ఇలా స్టైల్ మార్చుకొని ఏ స్టైల్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి ఫాంట్ స్టైల్ ఏదైనా సరే ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి, చూసుకొని ఇచ్చుకోవచ్చు. నిదానంగా నిమ్మలంగా చేసుకోండి. సెర్చ్ చేస్తే ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, అది మీ ఇష్టం, మీ ఒక్కతోటి చేస్తేనే డిజైన్ అనేది మంచిగా ఉంటుంది. కొత్తలో చేస్తున్నారు కాబట్టి డిజైన్ అనేది మంచిగా ఉంటుంది. తెలుగు ఫాంట్స్ ఎక్కడ ఉన్నాయి? సరే, ఇలా సరే మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇలా దీనికి సంబంధించిన అన్నీ ఉంటాయి, ఫాంట్స్ చూసుకోవచ్చు. నేను ఈ ఫాంట్ పెట్టేస్తున్నా, జస్ట్ జనరల్గా మీకు చూపించడానికి. ఇప్పుడు తీసుకపోయి వాళ్ళకైతే నేను ఏమి ఇయ్యను కానీ జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నా కాబట్టి చూడండి. నేను ఈ ఫాంట్ పెట్టేసిన. వివాహ ఆహ్వానము, వీళ్ళ పేర్లు, ఇప్పుడు ఎవరైతే మనం పెళ్ళి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు. ఓకేనా,
వెడ్స్, వివాహము. నెక్స్ట్ ఇలా పట్టుకొని పోవడమే. నేను వేరే వేరే విండోలో టైప్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇలా పట్టుకొని పోయి ఇలా వదిలేస్తే అలా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా సాయంత్రం సమయం ఇది. దాని సమయం కూడా వేసుకోవాలి. మధ్యాహ్నమా, సాయంత్రమా, ఉదయమా. ఇక్కడ వేదిక ఫంక్షన్ హాల్ ఉంటాయి కదా, ఫంక్షన్ హాల్ వేదిక అడ్రస్ కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం. చూడండి వేసేసుకున్నాక పెళ్ళి, పిల్లగాడు, అబ్బాయి పేరు, వెడ్స్, అమ్మాయి పేరు, వేదిక. వేదిక తర్వాత ఇక్కడ వేయచ్చు, కానీ ఇక్కడ వివాహం వేయాలి ఫస్ట్. వివాహం వేసి తేదీ, సమయము, ఇది వేదిక. ఇంకా ఉంటాయి గిలాస ఆహ్వానించేవారు, వాళ్ళ ఏంటి జాతకాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు పెళ్లి పత్రికలు చూసి కొట్టుకోవాలి, అన్నీ టైప్ చేయాలి. నేను జస్ట్ ఏంటంటే ఇక చూపించడానికి మాత్రమే ఇలా చేశాను. ఇది చూడండి, ఇలా ఉంటాయి కదా, అలా సమయం అదంతా సంబంధించినవి అన్నీ ఇలా కొట్టుకొని అక్కడ మంచిగా సెట్ చేయాలి. ఇది ఏంటంటే మనం వాళ్ళ మ్యారేజ్ పత్రికను వాళ్ళ ఫోటో పెట్టి గిఫ్ట్కి ఇస్తున్నాం అన్నట్టు. 12x18 సైజులో చాలా పెద్దగా వస్తుంది సైజు. ఈ సైజులో మనము ఇలా సరే ఇప్పుడు ఇవన్నీ మనం టైప్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాం, లుక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ మీకు ఉపయోగపడే వీడియోస్ చాలా ఉంటాయి, ఎడిటింగ్కి సంబంధించిన వీడియోలు. ఓకేనా. ఇక్కడ మనం యూట్యూబ్ ఇక్కడికి వచ్చేసి వెడ్డింగ్ డిజైన్స్ ఇక్కడ కొట్టినామంటే ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి, వెడ్డింగ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తే మీకు కావాల్సిన డిజైన్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కావాల్సిన డిజైన్స్ వస్తాయి. ఇందులో మీకు నచ్చిన డిజైను ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన డిజైన్ సరే ఏదైనా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవడం. చూడండి, ఓకేనా. నేను ఈ డిజైన్ తీసుకోవాలనుకుంటున్నాను. దీన్ని జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చేసి Ctrl+V కొడితే పేస్ట్ అయిపోయింది. ఇట్లా చిన్న చేసుకొని ఇక్కడ ఇమేజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి Ctrl+T కొట్టండి. Ctrl+T కొడితే ఇలా సెలెక్ట్ అవుతుంది. జస్ట్ ఇలా ఇదంతా పెద్దగా ఇలా వేసుకొని ఇలా పెట్టేసినాం. ఇమేజ్ పెట్టేసినాక ఇమేజ్ ముందటికి వచ్చింది, అవన్నీ వెనుక పోయినాయి కాబట్టి ఇమేజ్ వెనుకోవాలంటే Ctrl+Shift క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కొడితే అది అనేది వెనుకకి వెళ్ళిపోయింది. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్ళిపోయినాక ఏమైంది, ఇక్కడ వీళ్ళు ముందటికి వచ్చిళ్ళు, మన పేరు, ఆహ్వానం అనేది కలర్ ఇచ్చుకుందాం కనబడేటట్టు. మీకు నచ్చిన కలరు ఏదైతే కనబడుతుందో అట్లా మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. చూడండి, ఒక కలర్ ఇచ్చి నేను దానికి స్ట్రోక్ ఇచ్చి చూపిస్తాను మీకు అది ఎలా మంచిగా కనబడాలని. ఈ కలర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అట్లనే స్ట్రోక్లోకి రండి. F నొత్తే స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్లో ఏం చేయాలంటే రెడ్ ఉంటుంది అది డిఫాల్ట్గా, ఇక్కడ వైట్ పెట్టేసుకోండి. వైట్ పెట్టేసి ఓకే కొట్టి ఇక్కడ సైజ్ ఉంది కదా, స్ట్రోక్ సైజ్ ఇది 3 ఉంటుంది ఎప్పటికీ. ఇది పెంచుకోండి. ఇలా కీబోర్డ్లో అట్లా కొట్టేస్తుంటే వచ్చేస్తుంది, డైరెక్ట్ పెరుగుతూ ఉంటుంది. లేదంటే ఇక్కడ నెంబర్ కొట్టినా పెరుగుతుంది. ఓకేనా. ఇలా ఏం చేసుకోండి. చూసారుగా ఇప్పుడు మనకు వివాహ ఆహ్వానం అనేది మంచిగా కనబడుతుంది. కనబడ్డాక ఇక్కడ వాళ్ళ పేర్లు ఎవరైతే వాళ్ళు ఉంటారు కదా, పెళ్లి పిల్లగాడి పేర్లు ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత వీటికి కూడా కలర్లు ఇచ్చుకుందాం. పేర్లకు కూడా కలర్లు ఇచ్చుకుంటే మనకు అవి మంచిగా కనబడతాయి. ఇలా
మీకు నచ్చిన కలర్, ఏ కలర్ అయితే మంచిగా కనబడుతుంది అనుకుంటే ఆ కలర్ ఇచ్చుకోవాలి. నేను పెట్టేసిన కలరే మీరు పెట్టాల్సిన ఏం లేదు, పెట్టాలని ఏం లేదు, మీ ఇష్టం. స్ట్రోకులు ఇచ్చుకుంటే వైట్ స్ట్రోక్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా మనం డార్క్ లెటర్స్ ఇచ్చినప్పుడు స్ట్రోక్ మాత్రం వైట్ ఇవ్వాలి. వైట్ ఇస్తేనే ఆ పేరు అనేది బయటకు వస్తుంది, ఇలా బయటికి కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే కొట్టాలి. ఇలా ఏం లేదు, ఇక మూవింగ్ టూల్ తీసుకొని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫ్కి వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, స్ట్రోక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ ఉంటుంది, రెడ్ కలర్ని వైట్ పెట్టేసుకోండి. ఇక్కడ సైజ్ అనేది పెంచుకోండి. 25 ఇచ్చాను నేను, ఎక్కువ అయింది. కొంచెం మీకు ఎంత కావాలంటే అంత స్ట్రోక్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. రెండు సేమ్ పెడదాం. చేసినాక ఈ వెయిట్స్ అనేది కూడా కలర్ ఇచ్చుకుందాం. మళ్ళీ దీన్ని కూడా స్ట్రోక్ ఇస్తున్నా. వెడ్డింగ్ డిజైన్స్ ఇది ఈజీ. వేరే మ్యారేజ్ పోయినప్పుడు ఇది చేసుకొని పోతే జస్ట్ ఒక 500లో అయిపోతుంది. డిజైన్ మనం చేసుకున్నామంటే ప్రింట్ ల్యాబ్లోకి వెళ్ళి ఒక ప్రింట్ వేయించుకొని దాని లామినేషన్ తీసుకుపోయి ఇస్తే చాలా బాగుంటుంది. ఇది ఏదో వచ్చింది. సో ఇలా ఇక కొంచెం ఇంకా దీనికి డిజైన్స్ కావాలంటే ఇట్లా హార్ట్ లవ్ డిజైన్ అని కొడితే చూడండి ఇలా వచ్చేస్తాయి. మనకి డిజైన్స్ కావాలి, లోగోస్ ఏమన్నా కావాలనుకుంటే ఈజీ తీసుకొని పోయి అలా పెట్టుకోవడమే అన్నమాట. ఇట్లా దీన్ని నేను కాపీ చేసుకున్నా. కాపీ ఇమేజ్, ఫోటోషాప్కి వచ్చేసి పేస్ట్ చేసి ఏం లేదు, ఈ టూల్ తీసుకొని ఫస్ట్ ఏ కింద పేర్లునే డిలీట్ చేద్దాం. ఇది డిలీట్ చేసి ఇక్కడ ఈ టూల్ తీసుకొని జస్ట్ ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. క్లిక్ చేసి Ctrl D కొట్టండి, సెలెక్ట్ అయినంత పోతుంది. అయిన తర్వాత జస్ట్ ఇలా, ఎందుకంటే మీరు ఇంకా వేరే ప్రయత్నాలు చేయండి, జస్ట్ ఇలా చూపిస్తున్నాను అంతే. నేను ఇలా ఏదో అట్లా లవ్ సింబల్ పెట్టినట్టుగా ఇలా పెట్టాలి. ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకొని జరపాలి. ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇట్లా అన్ని వేరే ఫాంట్ లాగా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు వీటిని ఇలా సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది అయిపోయింది. దీన్ని కూడా కొంచెం స్ట్రోక్ ఇద్దాం. లవ్ సింబల్కు, హార్ట్కు వైట్ వేయాలి. వైట్ ఇస్తే మంచిగా కనబడుతుంది. ఓకే, దీనికి ఇచ్చేసిన అయిపోయిన తర్వాత వివాహ వేదిక, ఇది వివాహము తేదీ ఇట్లా మీకు ఎటు సెట్ అవుతాయి అనుకుంటే అటు పెట్టేసుకోండి. జస్ట్ నేను ఏంటంటే ఇట్లా ఫార్మాట్ చూపిస్తున్నా మీకు ఎట్లా చేసుకోవాలనేది. ఇవి మీకు ఎటు సెట్ అవుతాయి అనుకుంటే అటు పెట్టేసుకొని ఇలా లెటర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది గజిబిజిగా, అది ఇట్లా జరుపుకోవాలి. వేదిక హైదరాబాద్. ఓకేనా? ఇలా ఈ లెటర్స్కి కలర్స్ ఇచ్చుకొని సింపుల్గా మీకు ఇంట్లో కంప్యూటర్ ల్యాప్టాప్ ఉన్నదనుకుంటే ఫోటోషాప్లో మంచిగా ఇలా డిజైన్ చేసుకొని మంచిగా పెళ్ళి పెట్టేటప్పుడు వాళ్ళకి ప్రింట్ తీసుకొని ఇలా లామినేషన్ చేయించి ఇచ్చినామంటే అదిరిపోతుంది. సూపర్గా ఉంటుంది. మీకు ఈ ఫార్మాట్ కావాలంటే కూడా నా దగ్గర ఉంటే మీకు కామెంట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. కామెంట్లో మీ మెయిల్ ఐడి పంపండి, కావాలంటే నేను మీకు ఈ ఫార్మాట్ అంతా పంపిస్తాను. జస్ట్ మీరు ఫోటోలోనూ పేరు టైప్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ డిజైన్స్ అన్నీ కూడా కావాలంటే నేను ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వెడ్డింగ్, ఇక్కడ వెడ్డింగ్ బ్యాగ్, వెడ్డింగ్ హార్ట్. సో ఇలా మీకు కావాల్సుకునేవన్నీ ఇలా వచ్చేస్తాయి. గూగుల్లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఎట్లా కావాలనుకుంటే ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని జస్ట్ తీసుకుపోయి ఆడబెట్టేయడమే. అలా చూసుకోండి మీకు ఎలా కావాలి ఎలా అనేది చూసుకొని
నేను ఒక జస్ట్ అట్లా ఒకటి ఆడ పెట్టడానికి జస్ట్ ఒక డిజైన్ చూస్తున్నా, చిన్న డిజైన్ అని కావాలని. ఇలా చూడండి, ఇది తీసుకెళ్తా నేను. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఫోటోషాప్కి వచ్చేసిన. కంట్రోల్ పేస్ట్, దీన్ని కొంచెం పెద్దగా చేసుకొని ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అదంతా డిలీట్ చేద్దాం. ఏంటంటే ఈ టూల్ తీసుకొని, మ్యాజిక్ టూల్ తీసుకొని జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే అదంతా సెలెక్ట్ అయిపోయింది. డిలీట్ కొట్టేస్తే మనకు వైట్ కూడా సెలెక్ట్ అయింది, కానీ వైట్ కావాలి. వైట్ ఉండలేదు, వైట్ కూడా పోతుంది. ఇలా మన వైట్ను ఫస్టే కాపీ చేసి పెట్టుకుందాం. పెన్ టూల్ తోటి కట్ చేసుకొని ఎంటర్ కొట్టి కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. మీకు ఇది చేయాలంటే కనీసం ఫోటోషాప్ వచ్చి ఉండాలి. ఫస్ట్ ఫోటోషాప్ నుంచి నేర్చుకోండి. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఫోటోషాప్ గురించి కూడా. కొంచెమన్నా ఐడియా ఉండాలి. దీని ఫోటోషాప్ మీద ఐడియా ఉంటేనే దీన్ని మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. నేను చేసేది చెప్పేది మీకు అర్థం కావాలంటే మీకు కొంచెం ఫోటోషాప్ వచ్చి ఉండాలి. వచ్చి ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా కూడా ఏం బాగాలేదు, అంత కష్టపడి తెచ్చుకున్నాం కానీ ఇది బాగాలేదు. వేరే డిజైన్ చేద్దాం. జస్ట్ అది పెట్టడానికి మేము చూడండి, తీసుకుపోయి చూస్తా. టైం పడుతుంది మీకు డిజైన్ చేసుకుంటే కూడా టైం పడుతుంది, ఓపికగా చేసుకోండి. మీకు అంత అర్థం కావాలని నేను నిమ్మలంగా చేస్తున్నా. మీకు చెప్పుకుంటే చేయాలి కాబట్టి కొంచెం నిమ్మలంగానే చేస్తున్నా. చూడండి, ఓకే. ఇప్పుడు ఇది తెచ్చుకున్నా ఎందుకంటే నేను ఈ లెటర్స్ అనేటివి ఇలా పెట్టడానికి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-T కొట్టి కొంచెం పెద్ద చేసుకొని ఈ వివాహం అనేది ముందు తీసుకొచ్చి ఇలా వెళ్దాం. ఇలా వివాహము, వివాహం తేదీ. ఈ లెటర్స్ వెనక ఉన్నాయి, ముందుకు రావాలంటే కంట్రోల్-Shift క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ కొడితే ముందుకు వస్తాయి. కంట్రోల్-Shift మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ కొడితే వెనక పోతాయి. ఇట్లా ముందరికి కొడితే ముందుకు వస్తాయి, వెనక పోతే వెనక పడతాయి. ఈ సాయంత్రం ఈ సమయం కూడా ఇక్కడ ఉంది, ముందు వెనుకుంది కాబట్టి దీన్ని ముందు తెచ్చుకోవాలి. కంట్రోల్-Shift క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్, సాయంత్రం 5 గంటలు. ఇలా ఇలా జస్ట్ ఈ మూడు ఇలా సెలెక్ట్ చేయడానికి నేను ఇది తెచ్చుకున్నా. వీటికి కలర్స్ ఇద్దాం. సో ఇలా కలర్స్ ఇచ్చుకుంటే మంచిగా కనబడుతుంది. చూడండి, దీన్ని ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటే గ్రూప్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక షిఫ్ట్ పట్టుకొని వివాహం మీద మంచిగా క్లిక్ చేయాలి. అది ఏదో పదాలు వస్తాయి. ఇది వివాహం మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేయాలి. మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇది వస్తాలి, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని షిఫ్ట్ పట్టుకుని తిన్నాక అన్నీ ఒకటి అయిపోయినాయి. ఇలా చూడండి, ఒకటి అయిపోయింది. దీన్ని కంట్రోల్-T కొట్టి మెల్లగా ఇలా చిన్నగా వేసుకొని ఇలా ఈడబెట్టేసిన. వివాహము ఈరోజు ఈ సమయానికి ఈ సమయంలో ఈ నక్షత్రము ఆ నక్షత్రము అని ఉంటాయి కదా, అవన్నీ మీరు ఫోటోలా కూడా కొట్టుకోవచ్చు. వాళ్ళ పెళ్లి పత్రిక చూసి ఎట్లా ఉండాలా అని చెప్పేసి మీరు డిజైన్ చేసుకోండి. హైదరాబాద్ ఇక్కడ ఖాళీ ఉందిగా ప్లేస్, ఇక్కడ కూడా ఏం చేయాలని చూపిస్తా ఫ్రెండ్స్. అదే చూస్తూ ఉండండి. చూడండి, ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ అలాంటి ఒక డిజైన్ ఏదైనా తీసుకుపోదాం, చిన్నది సింపుల్ది. ఎందుకంటే మరి ఇంత చేసినాం, ఇది ఎవరు ఇచ్చిల్లో తెలియాలి కదా, వాళ్ళకు తెలియాలి కదా. తెలియాలంటే మన పేరు రాసుకోవాలి, ఇది ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు పలానా రాజు ఇది డిజైన్ చేసిండు, పలానా రాజు అని తెలియాలి కదా. ఇప్పుడు ఇది ఇచ్చేది పలానా వ్యక్తి ఇచ్చిన వాళ్ళకి తెలియాలి కాబట్టి దీన్ని ఇలా తెచ్చుకున్నా.
కొంచెం జూమ్ చేసుకొని పెద్దగా చేసుకొని ఎంటర్ కొట్టి దీన్ని ముందు తెచ్చుకొని ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ టూల్ ఉంది కదా, ఇంత ముందుగా చెప్పినట్టు చాలాసార్లు చెప్పిన ఈ టూల్ అనేది మ్యాజిక్ లైన్ టూల్ అని ఉంటుంది. దీన్ని బ్యాక్గ్రౌండ్ ఇట్లా సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ కొట్టేసేయాలి. మళ్ళీ ఈడ సెలెక్ట్ చేసి ఈడ డిలీట్ కొట్టేయాలి, ఈడ సెలెక్ట్ చేసి ఈడ డిలీట్ కొట్టేయాలి. చూడండి చుట్టూ అంతా వేయింది, మనకు ఓన్లీ ఆ బాక్స్ డిజైన్ అనేది ఉన్నది. దీన్ని ఇప్పుడు చిన్న చేసుకుందాం, ఎంత కావాల్సినంత చూడండి. ఓకే, చిన్న వేసుకున్నా, ఇలా పెట్టేసుకున్నా. మీరు ఏదైనా పెట్టుకోండి, నేను మాత్రం జస్ట్ అట్లా పెడుతున్నా. ఇప్పుడు టైం లేదా చేయాలా ఇట్లా మీకు చూపించాలని మాత్రమే ఇక్కడ పెడుతున్నా. మీరు ఇచ్చేటప్పుడు మాత్రం మంచిగా సెలెక్ట్ చేసుకొని మంచిగా డిజైన్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఇచ్చుకుంటున్నా, ఇక్కడ మన పేరు రాయాలి. ఎవరైతే ఇది ఇవ్వాలనుకుంటున్నారో మీ పేరు రాయండి. ఇక్కడ ప్రజెంటెడ్ బై అని ఇంగ్లీష్లో. నేను జస్ట్ అట్లా నా పేరు కొడుతున్నా. మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్లో ప్రజెంటెడ్ బై అని మీ పేరు రాసుకోండి. ఓకేనా? ఇంగ్లీష్లో రాద్దాం మనం కూడా. దీనికి అనుస్క్రిప్ట్ ఉండాలి, ఖచ్చితంగా అనుస్క్రిప్ట్ వచ్చి ఉండాలి మీకు. ఎందుకంటే ఈ ఫోటోషాప్లో తెలుగు టైప్ చేయాలంటే ఖచ్చితంగా మీకు వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. వీడియో చూసుకున్నారంటే దాదాపు వచ్చే ఉంటుంది. ఇక్కడ ప్రజెంటెడ్ బై, కొంచెం ఇంగ్లీషు తప్పులు పోతే ఏమనుకోవద్దు. ఇక్కడ ఫాంట్ పల్లె ఉంది కాబట్టి వస్తలేదు. ఇంగ్లీష్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ ఫాంటే పెట్టుకోవాలి. ఓకేనా? సైజు కొంచెం తక్కువ చేసుకో. ప్రజెంటెడ్ బై ఇట్లా పెట్టుకొని, అది స్పెల్లింగ్ తప్పు ఉన్నదేమో చూసుకోండి. మరి మనకు ఇంగ్లీష్లో వీకు. ప్రజెంటెడ్ బై రాజు నేను ఇస్తున్నాను అనుకో, సపోజ్ నా పేరు, మీరు ఇస్తున్నారు కాబట్టి మీ పేరే. ఓకే, ఇలా కొట్టేసుకొని సింపుల్గా ఇలా పెట్టేసి కొంచెం పెద్ద చేద్దాము నా పేరును. ఓకేనా? ఎంటర్ కొట్టేసిన, ప్రజెంటెడ్ బై రాజ్ అని పెట్టేసిన. సో ఇలా ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే డిజైన్ చేయాలనుకుంటే వెడ్డింగ్ డిజైన్ ఇలా హ్యాపీగా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మంచి ఇంట్లో పెట్టుకుంటారు. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చిల్లు అంటే రాజు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేరు ఉంటుంది. చాలా మంచి ఐడియా ఇది. పెళ్ళికి పోవడానికి ఇది మంచిగా ఈజీగా ఉంటుంది. మంచిగా గిఫ్ట్ ఇచ్చిపోతే వాళ్ళు కూడా మంచిగా ఖుషి అవుతారు. మంచిగా నిమ్మలంగా ఇలా డిజైన్ చేయండి. ఈ డిజైన్ చేసిన తర్వాత దీన్ని టిప్ ఫైల్లో ఉంటుంది. మళ్ళీ జేపీజీలో సేవ్ చేసుకొని, ఆ టిప్ అయినా సరే దాన్ని సేవ్ చేసుకొని తీసుకుపోయి మీ దగ్గర ల్యాబ్ స్టూడియోలు ఉంటాయి, ఫోటో స్టూడియోలు, ప్రింట్అవుట్ ఇచ్చే స్టూడియోలు. ఆ స్టూడియోలో పోయి దీన్ని 12x18 సైజులో ప్రింట్ ఇవ్వమనండి. ప్రింట్ ఇస్తే వాళ్ళు 150 100 150 తీసుకుంటారు. అక్కడే లామినేషన్లు కూడా ఉంటాయి, వుడ్ లామినేషన్, గ్లాస్ లామినేషన్లు ఉంటాయి. ఆ లామినేషన్ కాడ పోయి దీన్ని మంచిగా లామినేషన్ చేయించుకోండి. లామినేషన్ చేయించుకుంటే సూపర్. మంచిగా లామినేషన్ చేసినాక ఫినిషింగ్ వస్తుంది మంచిగా. పైన ఫినిషింగ్ వచ్చినాక తీసుకుపోయి ప్యాక్ చేసి తీసుకుపోయి గిఫ్ట్ ఇచ్చిల్లంటే దుమ్ము అయిపోతుంది. పైన తోరణాలు పెడదాం. వివాహ ఆహ్వానం ఉందిగా, దీనికి పైన తోరణాలు పెడదాం. ఆ తోరణాలు కూడా గూగుల్లోనే ఉంటాయి మనకు. చూడండి, వెడ్డింగ్ తోరణాలు అని కొడితే, తోరణం అని కొడితే అవే వచ్చేస్తాయి. మీకు కావాల్సిన తోరణం తీసుకుపోయి అక్కడ పెట్టుకోండి. చూడండి, ఇలా చాలా తోరణాలు ఉంటాయి. ఏం లేదు, జస్ట్ దీన్ని ఏం చేయాలి, సింపుల్గా కాపీ చేయాలి. కాపీ చేసుకొని పోయి అక్కడ పోయి పేస్ట్ చేయడం. ఓకేనా? ఇక ఈ చెట్లు ఫోటోలు కూడా అన్నీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. జస్ట్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చి Ctrl+V కొట్టేసి పేస్ట్ అయింది. పేస్ట్ అయినాక ఈ టూల్ తోటి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డిలీట్ చేసేసి మళ్ళీ Ctrl+T కొట్టి చెట్టు తోరణాలు మీరు ఎటు పెట్టుకుంటారా, మీ ఇష్టం ఎటన్నా పెట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఎటు సైడ్ మంచిగా కాకుంటే అక్కడ పడితే అంటే అటు సైడే పెట్టేసుకోండి. ఇలా ఇలా చెట్టు తీసి పెట్టినాం మనం. అరటి గోళ కనబడతలేదు. ఓకే,
సో ఇలా పెట్టేసుకోవచ్చు. మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ మంచిగా యూట్యూబ్లో గూగుల్లో ఉంటాయి, తెచ్చుకొని మంచిగా చేయండి. ఇలా స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ ఫైల్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఎగిరిపోతుంది అది. దాన్ని మీరు సేవ్ అయిపోయినా ఏమైనా కరెంట్ పోయినా ఏమన్నా సిస్టమ్ మీద సడన్గా ప్రాబ్లం వచ్చినా కూడా అది పోయిందంటే ఇంతసేపు చేసినంతా వృధా అవుతుంది, గంట సేపు అంతా చేసినంతా వృధా అవుతుంది. అలా వృధా కావద్దంటే మంచిగా సేవ్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికీ సేవ్ చేసుకొని చూడు. తోరణం కూడా తెద్దాం. ఇంత చేసినాం ఇక తోరణం పెట్టకపోతే ఎట్లా? తోరణం పెడదాం. ఏ తోరణం బాగుంటుంది? జస్ట్ ఇలా కాపీ, ఫోటోషాప్, పేస్ట్. చూడండి బ్లాక్ వచ్చిందంతా, బ్యాక్గ్రౌండ్ అంతా. బ్యాక్గ్రౌండ్ డిలీట్ అంటే ఏం చేయాలి? మంచిగా ఈ పెన్ టూన్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే బ్లాక్లో అంతా సెలెక్ట్ అవుతుంది. డిలీట్ కొట్టేసేయండి, జస్ట్ కీబోర్డ్లో డిలీట్ కొట్టి కంట్రోల్ D కొడితే అన్సెలెక్ట్ అయిపోతుంది. చూడండి తోరణం అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇటు సైడ్ ఇక్కడ దగ్గర రావాలిగా, జస్ట్ ఆల్ట్ పట్టుకొని ఇలా గుంజుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఎన్నిసార్లు గుంజితే అన్నిసార్లు వచ్చేస్తాయి. ఇలా ఆల్ట్ పట్టుకొని ఇలా గుంజేసుకోండి. ఫోటో ఇలా కొంచెం కిందికి అనుకొని, ఇది ఇట్లా మధ్యలో కనుక్కొని, ఇది ఇచ్చిన వాళ్ళ పేరు మన అనుకొని, వివాహ సమయం అనుకొని, ఓకేనా? చూడండి డిజైన్ ఇది. మీరు ప్రింట్ తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత ఖుషి అవుతారు. చాలా బాగుంటుంది, ఎంత పెద్ద ఖర్చు ఏమి ఉండదు. చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా వస్తుంది మంచిగా. ప్రింట్ తీస్తే ఇంకా షైనింగ్ వస్తుంది. ఇది ఈ ఫోటో కొంచెం బ్లర్ ఉంది కానీ మీరు మీ వాళ్ళు ఫోటోలు దిగే స్టూడియోలో దిగే ఫోటో మంచిగుంటుంది. మంచిగా అది కట్ చేసి ఇటు సైడ్ పెట్టుకుంటారో చూసుకొని ఫ్రెండ్స్. ఇట్లా సింపుల్గా మంచిగా డిజైన్ చేయండి, చాలా బాగుంటుంది. వెడ్డింగ్ డిజైన్స్ ఇలా వేసుకొని చేస్తుంటే మీకు ఇంకా ఐడియా వస్తాయి. ఇలాగే డిజైన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, ఏముండదు. మీ క్రియేటివిటీ తోటి మాత్రమే అన్ని క్రియేట్ చేసి చేయాలి. ఇప్పుడు నేను నా క్రియేటివిటీ తోటే ఇవి డిజైన్స్ ఇవి అన్నీ తెచ్చిపెట్టినా కాబట్టి ఇది కూడా మీ క్రియేటివిటీ తోటే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం టిప్లో సేవ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? జేపీజీలో సేవ్ చేసుకోవాలనుకుంటే, జేపీజీ అంటే మళ్ళీ మన కంప్యూటర్లో కానీ ఫోన్లలో కానీ చూసుకోవాలనుకుంటే జేపీజీలో సేవ్ చేసుకోవాలి. కంట్రోల్-Shift కొట్టి మళ్ళీ సేవ్ యాజ్ కొట్టుకోవాలి. చూడండి ఇక్కడ సేవ్ యాజ్ వచ్చింది. డెస్క్టాప్ మీదనే చైతు అనేది పేరు ఉంది. ఫస్ట్ టిప్లో సేవ్ చేస్తాం, తర్వాత జేపీజీలో సేవ్ చేస్తాం. జేపీజీ సేవ్ చేసిన ఓకేనా? ఇది క్వాలిటీ 12 పెట్టేసుకోండి. ఫైనల్ మొత్తం ఇదే ఎక్కువ. ఓకే కొట్టేసేయండి. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం చేసింది టిప్లో ఉన్న జేపీజీలో సేవ్ అయిపోయింది. చూడండి ఇక్కడ వచ్చేస్తుంది. ఇదే ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్? చూడండి ఇది మనం 12-18 సైజ్. ఇది దీన్ని మనం ప్రింట్ తీసుకొని పోయి మంచిగా లామినేషన్ కట్టించి మంచిగా ప్యాక్ చేసి పెళ్ళికి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేయండి.